హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. సర్విక్స్ ఓపెన్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది? నేను చెప్పేటువంటి ఈ విషయాలు గిన మీకు బాడీలో చేంజెస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చినట్లయితే కంపల్సరీ మీకు సర్విక్స్ అనేది ఓపెన్ అయిందని తెలుసుకోవచ్చు. సో ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకి నార్మల్గా 38 వీక్స్ కానివ్వండి, 37 వీక్స్ ఆ టైంలో మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇలా అవ్వడం వల్లనే మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అవుతుంది కాబట్టి మనము సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుందని ఎలా తెలుసుకోవచ్చు అంటే ముఖ్యంగా మనకు డిశ్చార్జెస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం లేసినా కానీ అంటే పిల్లో సహాయంతో లేసినా కానీ మన కింద ఏదో తగులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే మనకి నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కువ డిశ్చార్జెస్ కానివ్వడం రావడం, మళ్ళీ వచ్చేసి మనకి యూరిన్కి వెళ్ళినప్పుడు అనుకోకుండానే యూరిన్ అనేది తొందరగా అంటే మనము పాస్ చేయాలని అనుకోకపోయినా కూడా దాని అంతటా అదే పాస్ కావడం. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సర్విక్స్ ఓపెన్ అవుతూ ఉన్నప్పుడు మనకు హెవీగా బ్యాక్ పెయిన్ రావడం, థైస్ పెయిన్ రావడం, అలాగే పెల్విక్ బోన్ పెయిన్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే బేబీ కొంచెం కొంచెం కిందికి వస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే వీలైనంత వరకు ఎక్కువగా పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఫాల్స్ పెయిన్స్ కానివ్వచ్చు, అంటే సర్ది నొప్పులు అంటూ ఉంటారు కదా, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంది అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫాల్స్ పెయిన్స్ అంటే కాన్స్ట్రక్షన్స్ అన్నమాట. అంటే పొట్ట టైట్ అవ్వడం, లూజ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు కూడా మనం సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుందని తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్.